పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మూవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సీక్వెల్స్ లో OG2 ముందు వరుసలో ఉంటుంది. ఓజీ విడుదలైన రోజు నుంచే ప్రేక్షకుల దృష్టి దాని సీక్వెల్ పై పడింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో దర్శకుడు సుజిత్ ఇచ్చిన హింట్స్ చూసిన తర్వాత ఓజీ యూనివర్స్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ అంచనాలకు మరింత ఊతమిచ్చేలా OG2 ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే అంటే సోమవారం ప్రీ ప్రొడక్షన్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అవును, హీరో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ మధ్య OG2 కథ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సంస్థ సోషల్ మీడియాలో ప్రత్యేక ఫోటోను విడుదల చేస్తూ ప్రకటించింది. దీంతో OG2 పై చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందినట్లయింది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించిన ఓజస్ గంభీర పాత్ర ఆయన కెరీర్ లోనే అత్యంత స్టైలిష్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మాఫియా బ్యాక్డ్రాప్, హాలీవుడ్ స్టైల్ మేకింగ్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ కలిసి సినిమాను భారీ విజయంగా నిలిపాయి. ముఖ్యంగా యువ ప్రేక్షకుల్లో ఓజీ ప్రత్యేక క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక సీక్వెల్ విషయంలో అభిమానుల అంచనాలు మామూలుగా లేవు. మొదటి భాగంలో కేవలం ఓజస్ గంభీర ప్రపంచాన్ని మాత్రమే చూపించిన సుజిత్ రెండో భాగంలో ఆ యూనివర్స్ ను మరింత విస్తరించే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓజస్ గంభీర గతం, అతని సామ్రాజ్యం, కొత్త శత్రువులు, ఇంటర్నేషనల్ లెవెల్ క్రైమ్ నెట్వర్క్ వంటి అంశాలతో కథ మరింత పెద్ద స్థాయికి వెళ్లొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం దర్శకుడు సుజిత్ నాని హీరోగా తెరకెక్కించనున్న బ్లడీ రోమియో ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో OG2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. బ్లడీ రోమియో పూర్తయ్యాకే OG2 సెట్స్ పైకి వెళ్తుందా లేక ముందుగానే కొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే OG2 కు సంబంధించి ఇప్పుడు అభిమానుల్లో మరో చర్చ కూడా జోరుగా సాగుతోంది. అదే ప్రభాస్ ఎంట్రీ. ఓజీ విడుదలైనప్పటి నుంచే సుజిత్ తన సినిమాలను ఒకే యూనివర్స్ లో కలపాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా సుజిత్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సాహుకి ఓజీ ప్రపంచానికి ఏదైనా కనెక్షన్ ఉంటుందా లేదా ఓజీ యూనివర్స్ లో ప్రభాస్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారా అనే ఊహాగానాలు అభిమానుల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా OG2 లో ప్రభాస్ గెస్ట్ అపీరియన్స్ లేదా సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటే ఇండియన్ సినిమా స్థాయిలోనే అది భారీ హైలైట్ గా మారే అవకాశం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియాలో కూడా పవన్ ప్రభాస్ స్క్రీన్ షేరింగ్ గురించి ఇప్పటికే అనేక చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం OG2 కథపై చర్చలు మాత్రమే మొదలయ్యాయి. కానీ ఒకటి మాత్రం క్లియర్, OG2 ను సాధారణ సీక్వెల్ గా కాకుండా మరింత పెద్ద స్కేల్లో మరింత భారీ యూనివర్స్ గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. అందుకే ఇప్పుడు పవన్ అభిమానులు మాత్రమే కాదు, తెలుగు సినీ ప్రేక్షకులంతా ఓజస్ గంభీర మళ్లీ ఎప్పుడు తెరపైకి వస్తాడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి అభిమానులు ఎన్నాళ్లుగానో కలలు కంటున్న పవన్ కళ్యాణ్ ప్రభాస్ కాంబినేషన్ నిజంగానే OG2 లో కనిపిస్తుందా లేక సుజిత్ మరో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడా అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.